హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సేవ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా కీలకమైన మ్యాచ్గా మనం చెప్పాలి. ఇరు జట్లకు కూడా అటు పంజాబ్ వర్సెస్ ఢిల్లీ, వీళ్ళిద్దరు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్గా మనం చెప్పాలి. పంజాబ్ ఓడిపోయిందంటే కేకేఆర్కి చాలా అనుకూలంగా ఉన్న ఛాన్స్ ఉంది. డీసీ అయితే గెలిచిందంటే మరి పైకి వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది స్పష్టంగా. మరి ఈ మ్యాచ్ అనేది అనాలిసిస్ అయితే వెళ్ళిపోయే ముందు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయితే మర్చిపోకండి. ఈ వీడియోకి 100 లైక్స్ అనేది ఉంటుంది. ఆ 100 లైక్స్ టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ దాటిస్తే మంచి సపోర్టింగ్ అయితే ఉంటుంది. అయితే మరి మ్యాట్లోకి అయితే డైరెక్ట్గా మరి వెళ్ళిపోతే మరి అట్ చూసుకున్న 33 మ్యాచ్ల నుంచి జరిగితే 16 మ్యాచ్లకి అనేది ఇక్కడ పంజాబ్ అనేది ఉన్న 17 మ్యాచ్లో గెలిచిందని చెప్పచ్చు. మరి లాస్ట్ 10 మ్యాచ్లు చూసుకున్న 3 మ్యాచ్లకే పరిమితమైంది పంజాబ్. 7 మ్యాచ్ల్లో ఢిల్లీ అయితే గెలిచిందని చెప్పచ్చు. ఎక్కడంటే ధర్మశాలలో అయితే జరుగుతుంది. పిచ్ అనేది ఈక్వల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి అటు బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ చాలా ఈక్వల్గా ఉండే ఛాన్స్ ఉంది. కానీ ఎవరైతే టాస్ గెలుస్తుందో వాళ్ళు బౌలింగ్ అనేది ఎంచుకునే ఛాన్స్ ఉంటుంది. చేంజ్లో చాలా చాలా ఈజీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా మనకి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద ఎక్కువగా మరి బౌలింగ్ అనేది ఎంచుకునే ఛాన్సెస్ ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ప్లేయింగ్ లెవెల్ అని చూసుకున్నా పంజాబ్ అని చూసుకుంటే మరి ఆర్యన్ నుండి కానీ, ప్రభు సింగ్ కానీ, అయ్యర్ నుండి కానీ, ఇంగ్లీష్ నుండి కానీ, మరి జాన్సన్ నుండి కానీ, చాల్ నుండి కానీ, మరి అక్షదీప్ సింగ్ నుండి కానీ మొత్తం బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందని చెప్పొచ్చు. కొన్నిసార్లు అయితే ఫెయిల్ అయితే వస్తున్నారు. బౌలింగ్లో అయితే ఎక్కువగా రన్స్ అందిస్తున్నారు. కరెక్ట్ చేసుకుని చాలా అన్నింటిలో చాలా ప్లస్ పాయింట్గానే ఉంది అనేది మనం చెప్పచ్చు. ప్రస్తుతానికి ఢిల్లీ అయితే కాస్త తడబాటు అవుతుంది. కాస్త బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అది చూసుకుంటే చాలా మంచిది. మరి పటేల్ కానీ, మరి డూప్లెసెస్ నుండి కానీ, మరి బోర్ నుండి కానీ, కేఎల్ రాహుల్ నుండి కానీ చాలా పర్ఫెక్ట్గా ఉందని చెప్పచ్చు. మరి బౌలింగ్లో అయితే నాకు తెలిసినంతవరకు కూడా స్టార్క్ చాలా చాలా మంచి బౌలింగ్ అయితే ఇస్తుందని చెప్పచ్చు. కొంచెం బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ నుండి కానీ, అక్సర్ నుండి కానీ స్పిన్నర్లో చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది అనేది మనం కొంతవరకు కూడా చెప్పచ్చు అని చెప్పాలి. అయితే మొత్తం మీద ఢిల్లీ అయితే చాలా బలంగా అయితే ఉంది. పంజాబ్ కూడా చాలా బలంగా అయితే ఉంది. కానీ ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరూ కూడా చాలా ఈక్వల్గా అయితే ఉందని చెప్పచ్చు. మరి ఢిల్లీ అనేది కంబ్యాక్ అనేది ఇస్తుందా, లేకపోతే పంజాబ్ అనేది గెలిచి కేకేఆర్ని ఇంటికి పంపిస్తుంది అనేది ఒక బిగ్ క్వశ్చన్ కానీ నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఏం జరుగుతుంది అంటే చూడవలసిన పరిస్థితి ఉంది. ఇది ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి, షేర్ అయితే మర్చిపోండి. బాయ్.